దేవుని సన్నిధిలో దైవ ప్రణాళికల యొక్క నెరవేర్పు జరుగుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఆర్ అన్వేల్డ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరూ మరి యొక్క అత్యున్నతమైనటువంటి అమెరికా దేశానికి వేంచేశారు. మీ అందరి జీవితంలో అనేకమైన ప్రణాళికలు ఉండొచ్చు, కానీ అది దేవుని సన్నిధిలో మాత్రమే నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న మనం అందరము ఆ ప్రభుని ఆహ్వానించుదాము, ఆస్వాదించుదాము, ప్రభుని అడుగుదాం. ప్రభా, ఈ దినాన మా జీవితాల్లో ఎందుకొరకు ఇక్కడ పొందుపరిచారో ఆ కార్యాన్ని మా కొరకు నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో అడుగుదాము. ఇప్పుడే మనము ఆరాధన చేసుకున్నాము. ఆయన సన్నిధిలో మరొకసారి మనము ఆ యొక్క మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా హృదయాంతరం నుంచి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహిమపడతాం. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు హెల్ప్ మీ, దేవుని సందులో ఆ పాటను పాడుతుండగా హృదయాంతరం నుంచి దేవుని సందులో దేవునికి మన జీవితాన్ని అప్పచెబుతాం. దేవులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీరు దేవుని చేత ఆకర్షించబడి మాత్రమే దేవుని సందుకు వచ్చారు. మీ ఇష్టానుసారంగా లేదంటే కష్టానుసారంగా ఇక్కడ రాలేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తోడుకొని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధికి రావడం మీ వంతైతే ఆయన సన్నిధిలో వచ్చిన మిమ్మల్ని నింపి ఆయన కొరకు ప్రత్యేకపరిచి పంపడము ఆయన వంతైంది. కనుక ఇప్పుడే దేవునికి మనం అందరం మరొకసారి మహోన్నతుడైన దేవుణ్ణి పాడుతుండగా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా. హల్లెలూయా. దేవుడా, మనం పాటలు పాడుతుండగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం అందరం అవకాశం ఉంటే దేవుని మళ్ళీ ప్రేరేపిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని సందులో హస్తాలు పైకెత్తి పాడతామని చెప్పి పాడడం మాత్రమే కాకుండా దేవుడికి హస్తాలు పైకెత్తి పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. You deserve the glory and the honor. Lord, we lift your hands in worship. You are great, miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. ఆయన అద్భుతాలు చేసేవాడు. ఈ సాయంకాల సమయంలో అద్భుతాలు చేయడం కోసం ఆశపడి గంటల్లో మనం నీ వచ్చి మీతో తిరిగి వెళ్ళకుండా ఆయన మన తాకాలను కోరుకుంటాం. ఆయన సన్నిధిలో మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుని దేవుని నామమును మాత్రం సర్వశక్తి ఆయన కొరకు మన జీవితాన్ని అప్పచెప్పి ప్రభుత్వం సర్వశక్తి మహోన్నతుడా,
వంటి వాడు ఎవరు, నీ వంటి వాడు లేరు. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు అద్భుతకరుడు ప్రభా. అద్భుతాలు చేస్తానంటే చేసి తప్పకుండా చూపించే దేవుడే ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మీ సన్నిధిలో మీరు తోలుకొని తీసుకొచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఏ వాక్య భాగాలు ఈ సాయంకాల సమయంలో మీరు మా కొరకు పొందుపరచాలో నాయన వాటిని మాత్రం మాకు అందించి కేవలం మీరు మాత్రమే నాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యతని నామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసుక్రీస్తు ప్రభువును అనుసరిద్దాం. దేవునికి స్తోత్రం. కూర్చుందాం అందరూ కూడా. ప్లీజ్ బి సీటెడ్. యేసుక్రీస్తు ప్రభుల వారిని అస్తమానం ఘనపరచాలని మహింపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి నిశ్చయంగా మరి సహోదరులు పరిచయం చేసిన రీతిగా నేను దుబాయ్ నుంచి వస్తున్నాను. దుబాయ్ సంఘాల నుంచి, దుబాయ్లో ఉన్నటువంటి షేకుల దగ్గర నుంచి మీ అందరికి కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట శుభాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అరబ్బులు తెలుసా అంటే అరబ్బులు అందరూ ఇప్పుడు అక్కడ షేకులు అందరూ షేక్ అయిపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ జ్ఞానాలకు వచ్చేస్తున్నారు. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కోసం ప్రార్థన చేయండి. మిడిల్ ఈస్ట్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ గాస్పెల్ ఈస్ నాట్ ప్రాపర్లీ రీచ్డ్. ప్రపంచంలో అనేకమైన దేశాల్లో సువార్త ప్రబలింది, కానీ ఆ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సువార్త సరిగా ప్రబలలేదు. కానీ దేవుని యొక్క పిలుపుని బట్టి, దేవుడిచ్చిన నడిపింపుని బట్టి మిడిల్ ఈస్ట్లోని దుబాయ్ని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి నిశ్చయంగా సేవా పరిచర్య చేయడానికి, సువార్త పరిచయలో అరబీల మధ్యలో, తెలుగు వారి మధ్యలో, ఆఫ్రికన్స్ మధ్యలో, మరి అనేకమైనటువంటి జాతుల వారి మధ్యలో చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినాన ప్రత్యేకంగా మీ మధ్యలో పంచుకుని పోయే వాక్యం ఏంటంటే, దేవుడిలో మన అందరి జీవితాల్లో దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని మన జీవితాలు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే దాన్ని మనం అనేక సార్లు మన జీవితాల్లో దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని లేదంటే దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టతను మనం పసిగట్టలేక దేవుని సన్నిధిలో నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఉదాహరణకు మీకు చెప్తాను. దుబాయ్ దేశంలో మాకు డ్రైవింగ్ లైసెన్స్ పొందుకోవాలంటే చాలా కష్టం. ఒక ఉద్యోగమైన ఈజీగా పొందుకోవచ్చు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ పొందుకోవడం చాలా కష్టం. పొందుకున్న తర్వాత డ్రైవింగ్ చేయడానికి కూడా అంతే కష్టము. సిగ్నల్ మీరు లైన్ చేంజ్ చేస్తున్నా కూడా సిగ్నల్ లేకపోతే టికెట్ ఇస్తాడు. తర్వాత స్పీడ్ ఎక్కువైన టికెట్, కారు మధ్యలో డిస్టెన్స్ లేకపోయినా టికెట్. ఈ మధ్య ఒక కెమెరా వచ్చిందన్నమాట. బెల్ట్ వేసుకోకపోయినా ఫోన్లో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క కెమెరా ఫ్లాష్ చేసేస్తాం. అయితే మన ఈ మధ్యలోని బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి ఒక టాలెస్ట్ బిల్డింగ్, ఆ టాలెస్ట్ బిల్డింగ్ ఎదురుగుండా ఒక రాడార్ని పెట్టారు. రాడార్ని పెడితే మాకు తెలిసిన ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ యొక్క కారులో మరి వెళ్తూ ఉంటే అక్కడ స్పీడ్ రాడార్ 80 కిలోమీటర్స్ అని ఉండేసరికి వెంటనే ఏం చేశారంటే 80 కిలోమీటర్స్ కన్నా తక్కువగా దాని ముందు నుంచి వెళ్తే కనుక మరి ఏమైందంటే ఆ యొక్క కెమెరా దగ్గరికి వచ్చేసరికి కెమెరా టపీమని చెప్పి ఆ యొక్క లైట్ కొట్టిన వెంటనే అదేంటి నేను 80 కిలోమీటర్స్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్ళాను, కెమెరా నన్ను ఎందుకు కొట్టిందని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేశారంటే కరెక్ట్గా 80 కిలోమీటర్ స్పీడ్లో వచ్చాడు. మళ్ళీ టపక్కమని చెప్పి కొట్టింది కెమెరా. కొట్టిన వెంటనే కూడాను మళ్ళీ ఏం చేశారంటే ఇదేంటి 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కొట్టింది, అంటే 80 కన్నా ఎక్కువ వెళ్ళాలేమో అని చెప్పేసి 80 కన్నా కొంచెం ఎక్కువ స్పీడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ టపక్కన కొట్టింది. ఇంక లాభం లేదని చెప్పేసి ఆ యొక్క మళ్ళీ తిరిగి వచ్చి కెమెరా దగ్గర మరి ఆగి అక్కడ ఈ అని చెప్పి పళ్ళు ఎక్కిలించాడు. దీని స్తోత్రం. మరి కెమెరా కొడుతుంది కదా, ఎలాగ ఫోజు పడదామని చెప్పేసి పాపం పళ్ళు ఎక్కిలించి వెంటనే మళ్ళీ కొట్టిందంట. దీని స్తోత్రం. మరి ఎంత కొట్టిన తర్వాత తిరగా మా దుబాయ్లో ఏంటంటే సాధారణంగా ఫైన్ వచ్చిన వెంటనే కూడాను ఒక గంట అరగంట లోపల మీ మొబైల్లోకి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది బిల్లు. కాబట్టి వెంటనే కూడా మొబైల్ చూసుకునేసరికి ఎందుకు కొట్టిందా ఫైన్ అంటే కనుక బెల్ట్ పెట్టుకోలేదట, అందుకు కొట్టిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మనందరి జీవితాల్లో కూడాను చాలా ప్రాముఖ్యమైన ఒక అంశము, అది లేకపోవడం వలన మనందరి జీవితాల్లో అనేకమైన ఫైన్లు వచ్చేస్తున్నాయి, టికెట్లు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, వేదనలు వచ్చేస్తున్నాయి. దాని గురించి విధానం ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు మనతో పలికించాలని ఒలికించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. మనమందరం కూడాను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం తీసుకుంటే, Romans chapter 8 verses 26 and 27, word of the Lord goes on to say like this: likewise the Spirit also helpeth our infirmities. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ
ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అందరూ చెప్తాం ఆత్మ. మీకు అందరికీ తెలుగు బైబిల్ ఉంటే కనుక అక్కడ ఆత్మ అనే పదము ముద్దగా ఉందా, మామూలుగా ఉందంటే? ముద్దగా ఉందంటే ఆత్మ అనే పదం ఎక్కడ ముద్దగా ఉందో అది పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ఇట్ సిగ్నిఫైస్ గాడ్ ద స్పిరిట్. ఎవ్రీబడి సే గాడ్ ద స్పిరిట్. అందరూ పరిశుద్ధాత్మ అని చెప్తాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించి ప్రభు ఇదను ప్రత్యేకంగా మనతో పలకాలని, మాట్లాడాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ గురించినటువంటి మిస్అండర్స్టాండింగ్ ప్రపంచమంతా కూడా పాకిపోయింది. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైన దేశాల్లో, అనేకమైన ప్రాంతాల్లో పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అవగాహన ప్రకారం, లేదంటే పరిశుద్ధాత్మని దేవుని గురించినటువంటి వరాలు, ఫలాలు, అందులో ఉన్నటువంటి విశేషాలను అనుసరించి సాతాను ఏం చేస్తుందంటే సంఘాలను కూడా డివైడ్ చేసేసింది. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క కదలికలను బట్టి, లేదంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాల యొక్క వివేచన బట్టి, వినియోగాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఆ యొక్క సంఘాల్లో కూడాను విభేదాలు ఏర్పరిచి వీరు ఆ టైపు సంఘము, వీరు ఈ టైపు సంఘం అని చెప్పి అపవాది అయినటువంటి సాతానుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ పొందనీయకుండా, పరిశుద్ధాత్మను దూరం చేస్తా అనేక మంది విశ్వాసులని అసలు శిష్యులైనటువంటి క్రైస్తవ్యంలోనికి, అసలు శిష్యులైనటువంటి విశ్వాసంలోనికి వెళ్ళనీయకుండా దూరం చేస్తాడు. దేవుడు ఈ దినాన మాత్రం ఈ యొక్క ఆరాధన అయిన తర్వాత మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పాటు ప్రత్యేకంగా పలికించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జీవ మరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలాన్ని తింటారు. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్ అండ్ యూ షల్ ఈట్ ఆఫ్ ఇట్స్ ఫ్రూట్. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శ్రేష్టమైన, శ్రేయస్కరమైన మాటలు ఇక్కడ ఒలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆమేన్ అని చెప్పి పట్టేసుకున్నారు అనుకోండి, వెంటనే అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కనుక మీ అందరికీ పరిశుద్ధాత్మను దండిగా, మెండుగా, నిండుగా అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా ఆమేన్ అంటే అలాగూ జరుగును గాక, తప్పకుండా దేవుడు అది జరిగిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమందరము శరీరంలో ఉన్నాము, మన బలహీనత మనకు తెలుసు. అందుకోసం ఏం చేస్తానంటే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడారా నిశ్చయంగా ఎప్పుడైనా కూడా దేవుడు కార్యాలు చేయాలి అని అనుకుంటే కనుక తన ఆత్మ, తన వాక్కు ఈ రెండు కలిపి మాత్రమే కార్యాలు చేస్తారు. చూడండి, ఆది కాండములో మనము మొదటి అధ్యాయంలోని మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసుకున్నప్పుడు ఏమైందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. 2వ వచనంలోకి వచ్చేసరికి అగాధంగాను, శూన్యంగాను, నిరాకారంగా ఉండడానికి కారణం సాతాను అక్కడ పడ్డము, నిరాకారంగా చేయడం వల్ల. అయితే ఆ తర్వాత వచనంలో మనం చూసేసరికి ఏంటంటే భూమి మీద, జలముల మీద ఏమవుతుందంటే ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే అల్లాడుచూ ఉందండి. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. పరిశుద్ధాత్మ ఉంది, కానీ ఆ యొక్క నిరాకారంగా ఉన్నటువంటి భూమిలో ఆకారం రాలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు అని అంటే వాక్కు అయినటువంటి దేవుడు, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్కు అనేటువంటి మాట ఎప్పుడు దేవుని వాక్యం నుంచి వచ్చినా అది యేసుక్రీస్తు ప్రభులు వారిని సంబోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని భూమి మీద వాక్కు రూపంలో పంపినప్పుడు ఈ వాక్కు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ రెండు కలిసి ఏం చేసినాయి అంటే ప్రపంచానంతటిని కలగజేసినాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మీ దేహంలో కూడా ఆత్మ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఒప్పుకున్న ఎవరు కూడాను పరిశుద్ధాత్మ లేకుండా కూడా, పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభువుని ఒప్పుకోవడాన్ని మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం దేవుడా. కాబట్టి నిశ్చయంగా మీలో తప్పకుండా ఆత్మ ఉన్నాడు. నేను ఇరాక్ దేశంలో ఉన్నప్పుడు, ఆ ఇరాక్ దేశంలో టిగ్రీస్ వారి మధ్యలో పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళతో అన్నాను, ఎందుకైనా మంచిది మీకు పరిశుద్ధాత్మ కావాలంటే కనుక మీరు యేసు ప్రభు అని చెప్పి పలకండి అన్నప్పుడు వారి నోట్లోంచి యేసు ప్రభువు అనేటువంటి మాటను పలికించలేకపోయాను. వారి స్వభాషలో నేను వారిని నేర్చుకుని వారికి చెప్పినా కూడా ఆ మాటను వారి నోట్లోంచి ఒలికించలేకపోయారు. మనం అందరం చెప్తాం యేసు ప్రభు. జీసస్ ఇస్ లార్డ్. If you confess Jesus is Lord, that is the very first sign that you have a Holy Spirit. Praise the Lord. Everybody say, I have a Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పండి. నాలో పరిశుద్ధాత్మ ఉన్నది. ధైర్యంగా చెప్పండి, నాలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. కాబట్టి నిశ్చయం కూడా మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. దీన్ని వినియోగించుకోవడము, సద్వినియోగం చేయడం అనేటువంటిది ఇది నా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం. నాకు పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏంటి, ఎలా ఉండదు ఎప్పుడు కూడా నాకు నా జీవితంలో
తెలియదు. కానీ ఒక దినాన 23 సంవత్సరాల క్రితము మాది ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లోని పిలాని అనేటువంటి ప్రాంతం. మా తండ్రి గారు సివిల్ ఇంజనీరు, మా మాతృభాష రాజస్థానీ భాష. మేము అక్కడి నుంచి వలస వస్తా మరి నిశ్చయం కూడా దక్షిణ భారతదేశంలో అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ మన తండ్రి గారు అక్కడ దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు కట్టి పూజారులు ఎవరు లేకపోవడంతో మా అన్నదమ్ములందరినీ కూడా నన్ను కూడాను అక్కడ గుళ్ళు గోపురాలను పూజారులు చేసేసి పూజలు పునస్కారాలు చేసుకుంటా క్రైస్తవ వ్యతిరేక సంస్థతో ఈ దినాన ఆ సంస్థ వారు మరి ఇండియా దేశాన్ని ఏళ్తా ఉన్నారు. ఆ సంస్థతో చేరి క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మరి ఉత్తర భారతదేశంలోనూ ఒరిస్సా అనేటువంటి ప్రాంతంలో విరివిగా చేస్తున్నప్పుడు మరి నిశ్చయంగా అనేకమైనటువంటి సంఘాలని మరి ఆటంకపరుస్తూ, కన్స్ట్రక్షన్ ఆటంకపరుస్తూ, సువార్త సభలు బహిరంగంగా బయట జరుగుతూ ఉంటే వాటిని ఆపుతా గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు బైబిళ్ళు మరి అనేక మంది పంచిపెడుతుంటే నాకు కావాలని చెప్పి కొన్ని వందల బైబిల్ తీసుకొచ్చేసి దాన్ని చిత్తు కాగితాల్లాగా చింపేసి పకోడీ పొట్లాల వాడికి అమ్ముకునేటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా మనందరి మీద దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. సంఘంలో ఉన్నవారిని కొంతమంది చూడండి, సంఘానికి రాకుండా ఉన్నారు కదా, మీ ఇంట్లో వారు, దగ్గర వాళ్ళు, దూరస్తులు, మీరు ప్రార్థన చేస్తున్నారు, వారి మీద ఇంకా దేవుని యొక్క ప్రణాళిక ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే దేవుని దగ్గరికి వచ్చాం, మా మీద లేకుండా వారి మీద ఎక్కువ ఉండాలంటే కనుక దేవుడు తప్పిపోయినటువంటి గొర్రె కోసం 99 మందిని విడిచిపెట్టేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 99 మనలో ఉన్నారు కాబట్టి ఒక్క గొర్రె కోసం పరితపిస్తాడట. ఆ దినాన దేవుడు మరి నాతో, నా జీవితంతో మాట్లాడి నా జీవితాన్ని మలిచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను పనిచేస్తున్నటువంటి సంస్థ వారు నాకు ఒక అథారిటీ ఇచ్చారు. హైందవ ప్రచారం మాత్రమే కాకుండా కూడాను క్రైస్తవులు బయట బహిరంగంగా ఎక్కడ మీటింగ్స్ పెట్టుకుంటుంటే ఆపేసాయి అని చెప్పేసి నాకు అధికారం ఇవ్వడంతో నేను బయట ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా ఆపడం నా వంతైనప్పుడు ఒక దినాన ఒక చోట మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇదేంటి ఇక్కడ క్రైస్తవులు ఎందుకు ఆరాధన చేసుకున్నారు, అసలు ఎలాగే ఆరాధన చేసుకుంటున్నారని చెప్పి చూడడానికి వెళ్ళి వాళ్ళని మరి నిశ్చయంగా ఆటంకపరచాలని చెప్పేసి ఆలోచించి వెళ్ళినప్పుడు అక్కడ ఆటంకపరచడం సరికాదు కదా, మరి నిశ్చయం కూడా ఆటంకపరచిపోయలేం కానీ నిశ్చయం కూడా అక్కడ మోకరించేయడం మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి మోకాలు నా నామమున వంగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వంగని మోకాల్ని ఎలా వంచాలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎరుకనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాన్ని మొట్టమొదటిసారిగా నేను 33 కోట్ల దూతలు అనేటువంటి లేదా దేవుళ్ళు అనేటువంటి వారిని ఆరాధన చేస్తున్నప్పుడు గుళ్ళు గోపురాల్లో మన నైవేద్యాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మోకరించి ఏ అన్య గుడికి కానీ దేవుడికి కానీ ఎవరు అన్నటువంటి వారికి ఎవరు కూడా నేను ఆ యొక్క ప్రార్థన చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మోకాలు పడిపోయినాయి. చెప్పండి కూడా దేవుని శుద్ధం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయడం దేవుని చిత్తం. ఆమె కాబట్టి నిశ్చయం కూడాను మరి దేవుని బిడ్డలారా అదే మోకరించిన వెంటనే ఒక స్వరం నాతో మాట్లాడుతూ ఉంది, దినేష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వెంటనే కూడాను చుట్టుపక్కల పరిధిని చూశాను. తెలుగు రాదు, తెలుగు తెలిసిన వారు తెలియదు, నాకు తెలిసిన వారు తెలియదు, మరి వాళ్ళు ఎవరా నాతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల చూసినప్పుడు ఎవ్వరూ మాట్లాడినటువంటి ఆ యొక్క సిగ్నిఫికెన్స్, ఆ యొక్క సైన్స్ ఏం కూడా లేవు. కానీ రెండోసారి మళ్ళీ ఆ స్వరం మాట్లాడుతుంది, దినేష్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ స్వరం మాట్లాడిన వెంటనే మరి నిశ్చయం కూడా దబ్బని చెప్పి పడిపోయిన వెంటనే ఏమవుతుంది, నేను మీటింగ్ ఆపుదామని వచ్చాను, ఈ మీటింగ్లో నేను ఇరికించిపోయానని చెప్పేసి పారిపోదాం అనుకున్నాను, కానీ పారిపోలేనటువంటి స్థితిలో నేను పడిపోయిన వెంటనే మూడవసారి ఆ స్వరం నాతో మాట్లాడుతుంది, దినేష్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మాట్లాడిన వెంటనే ఎక్కడి నుంచి ఆ స్వరం వస్తుందని చూసినప్పుడు అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే స్వయాన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నోటిలో నుంచి వస్తుంది. దేనికి స్తోత్రం. అంతవరకు కూడా నేను యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, ఆయన మానవుడు మాత్రమే, ఒక గురువు మాత్రమే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వారిని మా ఇంటికి వచ్చినా లేదా మా యొక్క గుళ్ళ గోపురాలకు వచ్చినా కడిగేసేవాళ్ళం. అసలు వాళ్ళు వస్తే కనుక ఇల్లు కడిగేసి వాళ్ళు అపవిత్రం అయిపోయిందని చెప్పి దూరం చేసేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నేను ఆ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పి గమనించగలిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే చాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని గమనించేస్తారు. హల్లెలూయా. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఆత్మ రూపంలో వసిస్తున్నారు. హల్లెలూయా. చాలా మందికి పరిశుద్ధాత్మ అంటే
చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో త్రిత్వంలోని ఒక ఆకారమేమో అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ. దాని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకముకు ఆరోహణమైనప్పుడు ఏమన్నాడంటే నా ఆత్మను పంపిస్తానన్నాడు. హల్లెలూయా. నా ఆత్మ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను పరిశుద్ధాత్మను కూడాను అటువంటి విధముగా మనం పసిగట్టవచ్చును. హల్లెలూయా. ఆదిన పడిపోయినటువంటి నన్ను మరి ఆయన స్వహస్తాలు ఇచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి హస్తాలు మరి తాకి ఇలాగును లేవనెత్తినాడు. ఈ హస్తాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తాకి ఆదిన నేను స్పర్శించాను, సృజించాను, ఆయన స్పర్శను అనుభవించాను. నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని చూద్దాం. ఆ సజీవుడైన దేవుడు మిమ్మల్ని ప్రతి మరణకరమైన పరిస్థితి నుంచి విడిపించును గాక. ఆమేన్. కాబట్టి నిశ్చయం కూడా అది లేచిన వెంటనే ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలియకుండా ఏడుస్తున్నప్పుడు మరి అక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు వారు వచ్చి నా దగ్గర ఆ యొక్క క్రైస్తవ వ్యతిరేక సంస్థకు బ్యాడ్జ్లు అవన్నీ ఉండడంతో ఇదే ఇతను ఇక్కడ వచ్చి పడిపోయి ఏడవడం ఏంటని చెప్తుంటే నన్ను అడిగితే నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిశాను, ఆయన నన్ను తాకేడు లేవనెత్తాడు అని చెప్పాను. కానీ వాళ్ళకి విడ్డూరంగా అనిపించింది. కొంతమంది క్రైస్తవులకి ఏంటంటే యేసు ప్రభు కనపడ్డారంటే అదో రకంగా ఉంటుంది. ఎందుకంటే నామకార్థం అలవాటైపోయి నామ మహిమార్థమే మరి జీవించే జీవితం లేక కూడా ఆ విధంగా మరి అది నన్ను అన్న వెంటనే వాళ్ళకి విడ్డూరంగా ఉండి ఏం చేస్తాను, చేతిలో బైబిల్ పెట్టి సరే బాబు నువ్వు వెళ్ళని చెప్పి సువార్త చెప్పకుండా పంపించారు. కారణం ఏంటంటే నేను ఆ క్రైస్తవ వ్యతిరేక సంస్థను కాబట్టి వ్యతిరేక సంస్థ వాడిని కాబట్టి ఒకవేళ నాకు ఏదైనా వారు చెప్తే నేను వారికి ఏమైనా హాని చేస్తాన ఉద్దేశంతో పంపించేస్తారు. పంపించేసిన తర్వాత మరి నిశ్చయంగా నేను మళ్ళీ వెళ్ళి నా యొక్క ఆచారాలు పూజలు మరి మాకున్నటువంటి గుళ్ళు గోపురాలు చేసుకోవాలి. కానీ నా మనసు ఒప్పట్లేదు. నాకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుందామని చెప్పి సంఘంలోనికి వెళ్ళాను. సంఘంలోకి వెళ్ళినప్పుడు సంఘంలో అంతకుముందు వారమే వాళ్ళు ఆ యొక్క మైకులు పెట్టి గట్టిగా మోతలు మోగించడంతో ఆ మైకులు లాగి ఆ పాస్టర్ గారిని తిప్పి కొట్టేంత పని చేసినప్పుడు ఆ సంఘంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పాస్టర్ గారు అనుకున్నారు మరి నిశ్చయంగా బయట నుంచి అడ్డేసి నువ్వు బాంబు పెట్టడానికి వస్తున్నావు అని చెప్పి పొమ్మన్నారు. తెలుస్తోత్తమరుడి సంఘం పొమ్మన్న దేవుడు రమ్మన్నాడు. దేవుని సందులో మరి నాకు ఇవ్వబడినటువంటి ఆ వాక్య భాగాన్ని నిశ్చయం కూడా ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. తెలుస్తోత్తమరుడి బైబిల్ is the only book in the world when you are reading author is present. Hallelujah. దేవి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఒకే ఒక గ్రంథము. దీన్ని చదువుతున్నప్పుడు ఈ గ్రంథకర్త మీ పక్కనే ఉంటాడు. తెలుస్తోత్తమని మనం ఏం చేస్తామంటే పక్కన ఉన్న గ్రంథకర్తను విడిచిపెట్టి గాగుళ్ళు చేసి అక్కడెక్కడ చేసి అపార్థాలు చేసుకొని దేవుని వాక్యాన్ని విభిన్న రీతిగా మనం అర్థం చేసుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించేటువంటి వాక్య భాగాలకు అసలైనటువంటి అర్థాన్ని గ్రహిస్తే కనుక వేరెక్కడ కూడా మనం తచ్చట్లాడాల్సిన పని లేదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మరి ఆ దినాన మరి పరిశుద్ధాత్మ దేవుడు పక్కనే ఉండి బైబిల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను పాపిని అని తెలుసుకున్నాను. నేను పని చేస్తున్నటువంటి క్రైస్తవ వ్యతిరేక సంస్థ దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఉన్న దేవుడు అండి, నేను ఆయన చూశాను, మీరు నమ్మని అన్నప్పుడు తిన్నగా తీసుకెళ్లి జైల్లో వేసేసాడు. తెలుస్తోత్తమరుడి వేసిన వెంటనే దేవుడు 2 దినాల్లో విడిపించేశాడు. ఆమె విడిపించిన వెంటనే కూడా నిశ్చయం కూడాను మరి ఆగకుండా ప్రభు ఇచ్చినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి అనేకమైన ప్రాంతాల్లో ఆయన కొరకు సువార్త సేవ చేయడానికి దేవున్న మహిమాను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడాను పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకమైన స్వరాన్ని విని నడుచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేని స్తోత్రమరుడి. అయితే ఈ దినాన్ని నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడికి మనకి తెలుసు మనం బలహీనం అని, మనము సరిగ్గా ప్రార్థన చేయలేమని తెలుసు, మన శరీరము మరి నిశ్చయంగా పాప భూయిష్టమైన శరీరం అని తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మనకి సహాయము చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడట. రోమాపత్రికలు 8వ అధ్యాయంలో 26వ వచనం అంటున్నాడు కదా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేయించున్నాడండి, సహాయం చేయించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకి సహాయంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నిశ్చయంగాను సహాయంగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సహాయంగా పొందుకోకపోతే కనుక నిస్సహాయ స్థితిలో ఉండిపోతామని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏం చెల్లిస్తుందంటే ఆత్మ ఏం చేస్తుందంటే మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యూ హౌ టు ప్రే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేర్పిస్తుంది అంటే కనుక ఆత్మ మీలోనే ఉంది.
కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు ఆయన చాలా మొహమాటం ఎక్కువ. ఆయన్ని మీరు గనక ఆహ్వానించకపోతే గనక మీరు ఆయన్ని ఆస్వాదించలేరు. కాబట్టి ఆయన తప్పకుండా ఆహ్వానిస్తే కనుక ఆయన మిమ్మల్ని ఆస్వాదించే విధంగా కూడాను ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేయాలి. అందుకోసం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యూ ఆస్క్ నాట్ అండ్ యూ రిసీవ్ నాట్ అంటారు. అంటే నువ్వు అడగట్లేదు కనుక సరిగా నువ్వు పొందుకోవట్లేదు అంటున్నాడు. కాబట్టి ఇదేనా, నా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కానీ విషయం కూడా, మనం ఎప్పుడైతే ఆ ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో నిశ్చయం కూడా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన జీవితం జరగడం మొదలు పెడతాయి. హల్లెలూయా. ఆది కాండములోని ఆ యొక్క పరిశుద్ధాత్మ అంతవరకు అగాధ జలముల మీద అల్లాడుతుంది, కానీ ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఎప్పుడైతే వచ్చి వెలుగు కలుగును గాక అన్నదో వెంటనే పరిశుద్ధాత్మ కార్యము, దేవుని వాక్యము కలగలపుగా ప్రపంచం అంతటిని కలగజేసింది. దేవుని సొంతమనడియా. ఈ దినాన్ని మీకు కావాల్సింది, మీలో పరిశుద్ధాత్మ ఎలాగున్నాడు, ఈ దిన దైవవాక్కు వెలువడిన తోటనే పరిశుద్ధాత్మ దైవవాక్కు జత కలిసి కంబైన్డ్గా మీ జీవితంలో ఎంతవరకు జరగనటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా జరిగించును గాక. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతోని ప్రార్థన చేయించేవాడు ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తానంటే, ఆయన మనకి ప్రార్థనను నేర్పిస్తాడు. హీ విల్ టీచ్ us how to pray because you do not know how to pray. చూడండి, మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటాం అంటే, మనం ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుందంటే, మనకు తెలిసిన విధంగా ప్రార్థన చేస్తాం, మన కంటతో వచ్చిన విధంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు లొడలొడలని మాటలు మాట్లాడేస్తాం, కానీ ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటో కూడా ఒక్కసారి తెలియకుండా మాట్లాడేస్తాం. దేవుని స్తోత్రం. రెడీ. ఈ దినాన దేవుడు నిజంగా యథార్థమైనటువంటి దేవుడు అయితే కనుక ఆయనకు మీరు చేసే ప్రతి ప్రార్థన యథార్థంగా ఉండును గాక. ఆమేన్. ఎప్పుడైతే యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుని కార్యాలను చూస్తాం. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో దేవుడు మనకు ప్రత్యేకంగా ఎందుకు ప్రార్థన నేర్పిద్దాం అనుకుంటున్నాడంటే, ఆయన మనకి ప్రార్థన నేర్పించిన ద్వారా సన్నిహిత సహవాసము కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, అంతకు ముందు అయితే కనుక దేవుడు మరి ఆయన ఆత్మ ఈ భూమి మీద ఇవ్వనందుకు మునుపు తండ్రి అయినటువంటి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉండాడు, ప్రవక్తల ద్వారా, మరి అనేకమైనటువంటి దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలా కుదరదని చెప్పేసి కుమారుణ్ణి పంపి స్వయాన మనతో మాట్లాడాడు. ఆయన మన కొరకు, మన పాపాల నిమిత్తము మరి నిశ్చయం కూడా కలువరి శిలువలో ఆయన మరణముకు అప్పగించబడి, ఆయన మరణం ద్వారా మన జయ జీవితాన్ని పొంది ఈ పునరుద్ధాన దినాన్ని తిరిగి లేవడం ద్వారా మన ప్రతి పరిస్థితులు జయాన్ని ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మను పంపి, అంతవరకు అప్పుడప్పుడు పరిశుద్ధాత్మను పంపినటువంటి దేవుడు, లేదంటే ఆయన కుమారుని ఇశ్రాయేలు దేశంలో మాత్రం పంపిన దేవుడు ఇప్పుడేమనుకున్నాడంటే, ఇలా కాదు బాబు, ఆయనతో పాటు కాదు, ఆయనలోనే మనం ఉందామని చెప్పి ఏం చేస్తారంటే మీలోనికి పరిశుద్ధాత్మను ఇచ్చేస్తాడు. దీని స్వతమనుడి. చూడండి, ఒకవేళ కనుక మీరు సన్నిహితులు, స్నేహితులు, భార్యాభర్తలు, కుటుంబీకులు అనుకోండి, మీరు ఒకరితో ప్రయాణం చేస్తున్నారు. ఇదో సపోజ్ మీరు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలి, 2 కార్లు ఉన్నాయి, మీరు వేరువేరుగా వెళ్ళొచ్చు, మీ ఇద్దరు కలిసే ఉండొచ్చు, కానీ వేరువేరుగా ప్రయాణం చేయొచ్చు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఇలాగ మనం వేరువేరుగా ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పేసి మనలోనికి వచ్చేసాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. మనలోనికి వచ్చేసి ఏం చేశాడంటే, లోన్ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే అన్ని ఆశీర్వాదాలు దండిగా, మెండిగా, నిండుగా కుమ్మరించబడతాయి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, మా యొక్క దుబాయ్లో రాజులు ఉన్నారు, ఇంకా కూడా షేక్లు. వాళ్ళ దగ్గరికి, ఒక షేక్ గారి దగ్గరికి ఒక ఆయన అన్నాడు, ఏమండి షేక్ గారు, రాజు గారు, మరి మీ దగ్గర తెల్లవారి సాయంత్రం నేను వచ్చేస్తుంటాను కాబట్టి నేను రాను, తేరగా రాను. తెల్లవారు వచ్చినప్పుడు ఒక గిఫ్ట్, సాయంత్రం వచ్చినప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉంటానంటే, రాజుగారికి ఇదేంటి పిచ్చోడు, తెల్లవారు వస్తాడు గిఫ్ట్ ఇస్తానంటున్నాడు, సాయంత్రం వస్తాడు గిఫ్ట్ ఇస్తానంటున్నాడు, సరే రావయ్యా వెళ్ళి అని చెప్పేసి పంపించాడు. పంపించిన వెంటనే అక్కడ మొదలుకొని ప్రతిరోజు ఇతను వచ్చేస్తున్నాడు, తెల్లవారి సాయంత్రం, తెల్లవారు గిఫ్ట్, సాయంత్రం గిఫ్ట్, తెల్లవారు గిఫ్ట్, సాయంత్రం గిఫ్ట్ తగ్గించేస్తున్నాడు. 6 నెలలు అయిపోయింది. రాజుగారు బిస్కుట్టేసి 6 నెలలు అడిగాడు, బాబు నువ్వు తెల్లవారు వచ్చి సాయంత్రం వరకు వచ్చేస్తున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చేసి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు, ఏంటి నీ కథ, అసలు నీకు ప్రయోజనం ఏంటి, నీ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నావు, నీకు లాభం ఏంటి అన్నాడట. అన్న వెంటనే కూడాను మరి ఆయన అన్నాడట, రాజుగారు మీ దగ్గరికి వస్తున్నాను కదా, మీ దగ్గర రావాలంటే బోల్డ్ గేట్లు దాటుకొని రావాలి, బోల్డ్ సెక్యూరిటీ దాటుకొని రావాలి, బోల్డ్ మంది నన్ను చూస్తున్నారు. చూసిన వెంటనే కూడాను నేను రోజు తెల్లవారు వచ్చేయడం, సాయంత్రం మళ్ళీ వచ్చేయడం చూసి రాజుగారికి సన్నిహితుడేమో అనేసుకున్నారు. ఆ తర్వాత తెల్లవారి సాయంత్రం వచ్చేసరికి మీ దగ్గర అంత చదువుకోవడం బట్టి నేనేం చేశానంటే, నేను ఏ పని చేసినా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందరూ నా దగ్గరకు వచ్చి నా బిజినెస్లోనే లేదా నేను చేసే వ్యాపారంలోనే ఉన్నతంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. మీ దగ్గర మార్నింగ్ వస్తున్నాను, సాయంత్రం వస్తున్నాను అని చెప్పి అందరూ నా దగ్గరకు వచ్చి రాజుగారి సన్నిహితుడు అని చెప్పి
చెప్పేసి నాకు మరి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పార్ట్నర్షిప్ ఇచ్చారు. తద్వారా నా బిజినెస్ పెరిగిపోయింది, నా ఇమేజ్ పెరిగిపోయింది, నాకు ఉన్నటువంటి ఆదాయం పెరిగిపోయింది. నా ఆదాయం మీకు ఇచ్చేది అంటే కేవలం 10% మాత్రం ఇస్తున్నానండి. తెల్లవారి సాయంత్రము నాకు వచ్చేది మాత్రం 90% అన్నాడు. దేని స్తోత్రం అనేది. మీరు కరెక్ట్గా దేవుడి సందులో వస్తే కనుక మీకు జరిగేది కూడా అచ్చంగా అదే. దేని స్తోత్రం అనేది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడి సందులోకి వస్తే ఏముంటుందండి, 3 గంటలు 4 గంటలు కూర్చొని ఊరుకొని పాటలు పాడుకుని వెళ్ళిపోతాం. కానీ దేవుని సందులోకి వచ్చినప్పుడల్లా కూడా దైవ ఆశీర్వాదాలు మెండుగా దేవుడు కొమ్మరించి మాత్రం పంపిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని శుద్ధాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదలుకొని దైవ సందుకి రావడం కోసము మనం నిరాటంకంగా దేవుని సందులోనికి వచ్చుదుము గాక. అయితే దేవుని సన్నిధిలోనికి రావడానికి మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ఈ రాజుగారి దగ్గరికి వచ్చిన వ్యక్తి అస్తమాను కూడా తీసుకొస్తున్న చిన్న బహుమానం అతనికి శ్రేష్టమైన స్థితి నడిపిస్తే, నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన సన్నిధిలో నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన ద్వారా, ఆయనలో నువ్వు ఉండడం ద్వారా, అస్తమాను నువ్వు ప్రార్థనకు పూనుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు కొనుగోవడానికి, లేదా ఆశీర్వాదాలు నీ మీదుగా దండిగా మరి కుమ్మరించబడడానికి నువ్వు ఆస్కారాన్ని కలుగజేసిన వాడగా దానుగా ఉంటావు. తెలుసొత్తమని దాని ద్వారా ఏమవుతుందంటే మొట్టమొదటిగా మనం చూసుకున్న దేవుడు మనందరినీ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. రెండవదిగా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనం ప్రార్థన నేర్పించాడు. కారణం అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. అందరూ నాతో పాటు చెప్తాం, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. మూలుగు అంటే ఏంటండి? మాంసంలో ఉన్నట్టు ముద్ద కదా. మూలుగు అంటే ఏంటండి? మూలుగు అంటే ఒకసారి రోగం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి మూలుగు అని చెప్పి ఒకసారి మూలుగుతూ ఉంటాం. మరి ఆ యొక్క మూలుగులకి అర్థం తెలియదు, మాటల రూపంలో లేవు మూలుగులు. కానీ ఒకసారి మనం నోరు మాట్లాడినప్పుడు, నోరు మూతబడినప్పుడు మనం అని చెప్పేటువంటి స్వభావం కానీ, లేదంటే కనుక ఆ సైన్ లాంగ్వేజ్ని మూలుగులతో మరి సంబోధిస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇంగ్లీష్లో ఏం చేస్తుందంటే, ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ మేకెత్ ఇంటర్సెషన్ ఫర్ us విత్ గ్రోనింగ్స్. ఎవ్రీబడి సే గ్రోనింగ్స్. సో గ్రోనింగ్స్లో ఏమవుతుందంటే అందులో ఒక స్పష్టమైనటువంటి భాష లేదు, కానీ అస్పష్టమైనటువంటి భాష ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ క్రిస్టల్ క్లియర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గ్రోనింగ్స్. ఆ గ్రోనింగ్స్ నీకు నాకు అర్థం కావక్కర్లేదు, అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం కావలసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. తెలుసుకోమని ఆ యొక్క అర్థాన్ని అర్థం చేసుకునేవాడు ఆయన. మనం అపార్థం చేసుకుంటున్నామేమో. చాలాసార్లు ఏమవుతుందంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు కొంతమందికి అన్య భాషలు, కొంతమందికి అనేకమైన వరాలు వచ్చినప్పుడు అనేక మంది అపార్థం చేసుకునేవారు ఉంటారు. Devil has made sure he brought a maximum confusion in the church, in the Christendom, so that he can have his own kingdom in our lives, beloved. కాబట్టి ఈ దినాన సాతాను గాడి యొక్క కుయుక్తి ఏంటంటే మనలో అపార్థాలు కలుగజేసి, అనర్థాలు కలుగజేసి మనల్ని దేవుడి నుంచి దూరం చేయడమే సాతానుకు కుయుక్తి. కాబట్టి ఇదిన దేవుణ్ణి సరిగా అర్థం చేసుకుంటే కనుక, ఆయన మనకిచ్చినటువంటి వరాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కనుక మన జీవితాల్లో దేవుడిచ్చినట్టు ప్రార్థన విజ్ఞాపన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దీని స్వతమనడి దేవురా. ఈ విషయము నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఇరాక్ దేశంలో అడుగుపెట్టి అక్కడ మరి కొన్ని బైబిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఏ దేశంలోకి వెళ్ళినా కూడా, నా ఇస్లామిక్ దేశంలో, ముస్లిం దేశంలో వెళ్ళినా కూడాను నేను అనేక సార్లు 23 సంవత్సరాల క్రితం కొన్ని వేల బైబిల్ చించి మరి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామానికి అవమానకరం ఉన్నాను కనుక దేవుడు నాకు ఇచ్చిన బర్డెన్ ఏంటంటే, ఏ కంట్రీకి వెళ్ళినా కూడాను అక్కడ బైబిల్ని తీసుకెళ్ళడానికి దేవుడు కృపణిస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే కూడాను కొంతమంది దుండగులు మరి ఆ యొక్క బైబిల్లో తీసుకొస్తున్న వారిని, క్రైస్తవులైన వారిని చంపేటువంటి సమయంలో నేను ఉన్నాను. నాకు తెలియదు యాక్చువల్గా వాళ్ళు మరి నిశ్చయంగా ఆ యొక్క పన్నాగుతున్నారు. వెళ్ళిన వెంటనే కూడా నేను వెళ్తున్నటువంటి కారుని ఆపి మరి నా వెనకాతల గన్ను పెట్టి మొత్తం బ్యాగులన్నీ ఓపెన్ చేయమన్నారు. అన్ని బ్యాగులు ఓపెన్ చేస్తే అన్ని బ్యాగుల్లో కూడా బైబిల్ ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, నువ్వు మరి ఇదేంటి అని చెప్పినప్పుడు అది బైబిల్ అన్నాను. తెలుసొత్తమంది. బైబిల్ అన్నప్పుడు వెనకాతలు పెట్టినటువంటి గన్నుని తీసుకొచ్చి గుండె మీద పెట్టారు. తెలుసొత్తమండి. ఎంత పెద్ద క్రైస్తవుడికైనా గుండె మీద గన్ను ఉండేసరికి అసలు సిస్లమైన క్రైస్తవం వచ్చేస్తారు. తెలుసొత్తమనడి. కాబట్టి అందరూ కూడాను చాలామంది మాట్లాడతారు, యేసు ప్రభు కోసం నేను త్యాగాలు చెప్పేస్తాను, యేసు ప్రభుతో నా జీవితాన్ని చెప్పేస్తాను, వేసుకో ఇచ్చేస్తాను, రండి నాతో పాటు దుబాయ్కి, నాతో పాటు కువైట్కి చూపిస్తాను, అక్కడ ఏమో చెప్తారు. తెలుసొత్తమనడి. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని బిడ్డలారా, అక్కడ మరి ఆ దినాన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవ. ఆయన ఇకను జీవించువాడు నేను కాదు,
క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. తెలుస్తోంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎవరున్నారో వారు చచ్చినోతో సమానం. అంటే ఈ దినాన్న మీ శరీరంలో లేదా మీ మనసులో ఏదైనా విషయం బాధ కలగజేస్తుందా? మీరు బాధ కలగజేస్తుందో తెలుసుకోవాలి అంటే మనము చచ్చిన వారితో సమానం. ఇఫ్ యు ఆర్ ఎ డెడ్ పర్సన్, యూ షుడ్ నాట్ బి టెంప్టెడ్ ఆర్ యూ షుడ్ నాట్ బి మౌల్డెడ్ ఆర్ యూ షుడ్ నాట్ బి yielded with the temptations or the problems and the persecutions that is coming and attacking you, because you are a dead person is a dead person. Praise the Lord. ఎందుకంటే ఇక్కడ నువ్వు జీవించేవాడు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. తెలుస్తోంది. కాబట్టి యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు, నాకేంటి పెడదని చెప్పి గన్ను పెట్టినప్పుడు ఒకటే మాట, నువ్వు క్రైస్తవుడా అని చెప్పి అని అడిగినప్పుడు అన్నాను కదా, అవును క్రైస్తవుడిని, అంతేకాదు పాటగారు అన్నాను. తెలుస్తోంది. అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కళ్ళు ఎర్ర చేసుకొని ఆ యొక్క ఫిరంగిని మరి ఆ గన్ను మరి ఇలా మొత్తం కొట్టడం మొదలుపెట్టారు. కొట్టినా కూడా అది చాలా కాలం నుంచి వాడలేదు, ఎందుకని పేలలేదు. దునిస్తోమరుడి పేలకపోయేసరికి పక్కోటి దగ్గర నుంచి మళ్ళీ అదిగు తీసుకొని అయ్యా నీ గన్ను ఇవ్వ అని చెప్పేసి ఆ గన్నుతో కూడా కొట్టడానికి ప్రయత్నం చేసిన ఆ గన్ను కూడా పని చేయలేదు. మొత్తానికి వాళ్ళిద్దరూ తర్జన భర్జన చేసుకొని మొత్తానికి ఏమన్నారంటే సరే అయ్యా నువ్వు ఎల్లు అని చెప్పి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సందులో నేను ఒకటి మాత్రం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే భయంకరమైనటువంటి పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు ఉన్నారో దేవుని ఆత్మ మీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. దీని స్తోత్రం. మీరేం చేయాలంటే కనుక, మీరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి స్తుతించాలి. అందుకు చెప్పాలి స్తుతించాలని. ఆయన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఉన్నారు. ఎందుకంటే మీ నోట్లోంచి స్తుతి రానంత వరకు కూడాను ఆయన సన్నిధి మీ జీవితానికి రాదు. ఎప్పుడైతే ఆయన సన్నిధి మీ జీవితంలోకి వస్తుందో ఆయన సన్నిధిలో సర్వ సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. కాబట్టి నిశ్చయం కూడాను ఆయన సన్నిధి మనకు కావాలంటే మన స్తుతులు, మనం ఎల్ల వేళలా మన నోట్లో స్తుతులు ఉంటుంది గాక. ఆదివారం దినం సంఘానికి వచ్చినప్పుడే ఓ హల్లెలూయా స్తుతి మహిమ కాదు, ఎల్ల వేళలా తెల్లవారి లెగిస్తే చాలు దేవుణ్ణి సన్నతించకుండా, స్తుతించకుండా, దేవుని గురించి ప్రస్తావించకుండా ఏ మాట ఉండకూడదు గాక. ఆమె తెల్లవారు లేచిన వెంటనే కూడాను మనం మొట్టమొదటిగా దేవుని ప్రస్తావన, దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించినటువంటి మాటన మనం ఎప్పుడైతే మాట్లాడతామో దేవుడు మన జీవితాలు కార్యసిద్ధి కలగజేస్తాడు దేవుడు. కాబట్టి నుంచి కూడా ఆ దినాన్ని దేవుణ్ణి స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను, వెంటనే కూడా దేవుడు వారి హృదయాలను మలిచాడు, మార్చాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నీలో ఉండి ఏ ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అనేక సార్లు మనం అనుకుంటాం వీఆర్ లిమిటెడ్ టు ద సోర్స్ దట్ ఈస్ అవైలబుల్ టు అస్. మనకు ఉన్నటువంటి అనుభవాలను బట్టి, మనకు తెలిసినటువంటి విషయాలను బట్టి మనం ప్రార్థన చేస్తాం. కొన్ని ప్రార్థనలు మీరు చేయలేరు, ఎందుకంటే రేపు పొద్దున అటాక్ ఎలాగొస్తుందో, ప్రాబ్లం ఎలాగొస్తుందో, సమస్య ఎలాగొస్తుందో మీకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయిస్తాడు. హల్లెలూయా. అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయించి మీకు ప్రొటెక్షన్ ఇస్తాడంటే కనుక మీరేం చేయాలంటే పరిశుద్ధాత్మను మీలో నుంచి ప్రార్థన చేసే విధంగా, పరిశుద్ధాత్మకు ప్రేరేపణనిచ్చి పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేసే విధంగా దేవుని సందులో మనం సిద్ధపడాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం చూడండి ఏం చెప్తుందంటే, మనం అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో 27వ వచనం ఏం సెలవుస్తుంది చూద్దాము. ఎవరిని తీసుకున్నట్టు కనుక చదివి సహాయం చేయొచ్చు. మేము చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ యొక్క మనసు ఏదో ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. చూడండి ఎవరు ఏం చేస్తున్నారంటే హృదయములను పరిశోధించువాడు. ఎవరంటే హృదయాన్ని పరిశోధించేవాడు? ఎవరండి? చూద్దాం. హృదయాన్ని పరిశోధించేవాడు ఎవడో ఈ దినాన మనం తెలుసుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా తీస్తే కనుక అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు హృదయాన్ని పరిశోధిస్తాడో చూద్దాం. మొదటి దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తీసుకున్నారు అంటే కనుక చదివి సహాయం చేయండి. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునికే సంతోషపెట్టువారమే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మెస్మరైజింగ్ కాదు, మనుషులు సంతోషపెట్టడం కోసం కాదు, దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన నువ్వు దేనికి భయపడతావో అది నీ మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మనము దేవునికి భయపడినాడు
దేనికి భయపడ్డాడు. దేవుని స్వతమనుడియా. కాబట్టి నిశ్చయం కూడా ఇదిన మన దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే కనుక దేవునికి భయపడాలని చెప్పి కోరుతున్నాడు. ఆమె. కాబట్టి ఇక్కడ హృదయాన్ని పరిశోధించే దేవుడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆ యొక్క మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు. అంత చెప్తాం, ఆత్మ యొక్క మనసు అంటే ఆత్మకు ఒక మనస్సు ఉంది అంటే, ఇప్పుడు చూడండి నీకు మనసు ఉందా అంటాం చాలామందికి. ఎందుకంటామంటే మన మనుషులం కాబట్టి మనసు ఉందా అని అంటాం. అంటే ఆత్మ కూడా ఒక మనిషే. దేని స్వతమరుడే. అందరూ చెప్తాం, స్పిరిట్ ఈజ్ పర్సన్. ఆత్మ మనిషి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా ఆత్మ ఒక వ్యక్తి అయితే, ఒక మనిషి అయితే, ఒక పర్సన్ అయితే కనుక నిశ్చయం కూడా అతనికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అక్కడ ఒక మనసు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉంటున్నాడు అని అంటే కనుక మన హృదయాల్లో నివాసం ఉంటున్నాడట. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకుంటే కనుక మీ జీవితాల్లో మీరు చేసే ప్రార్థనలకు గొప్ప జవాబులు మీరు పొందుకుంటారు అనుకుంటారా. దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, ఆయన హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే మన ఆయన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. దీని స్తోత్రం రెడీ. ఆయన మన కొరకు రాబోయేటువంటి పెండ్లి కుమారుడు కనుక మనల్ని ఆయన అని చెప్పి పిలుస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడంటే తండ్రి యొక్క కుడి పార్శ్వం నుండి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ తండ్రి కుడి పార్శ్వం ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మ మనలో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఇక్కడ ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన ఆ విజ్ఞాపన జత కలిసినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. చెప్పండి కూడా దేవుని చూద్దాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన అటువంటి విజ్ఞాపనను మనము దేవుని సందులో చేద్దుము గాక. అందుకోసమే దేవుని యొక్క ఆత్మలో ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆత్మానుసారంగా మనము ఉంటే గనక శరీరేచ్ఛలను ఏం చేస్తామో నెరవేరుస్తామా నెరవేర్చమా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం తీసిన వారు చదువుదాం. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చు. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్పిరిట్. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, యూ ఆర్ ఎ స్పిరిట్, డెవిల్ ఈజ్ ఎ స్పిరిట్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ సంథింగ్, హీ విల్ గివ్ యూ త్రూ హిస్ స్పిరిట్ టు యువర్ స్పిరిట్. దేవుడు ఒకవేళ ఏదైనా మీకు ఇవ్వాలని నిశ్చయించుకుంటే కనుక ఆయన ఆత్మ ద్వారా మీ ఆత్మలోనికి ఇస్తాడట. హల్లెలూయా. మీ దేహంలోనికి ఇవ్వడు, మీ యొక్క మనసులోనికి ఇవ్వడు, మీ ప్రాణంలోనికి ఇవ్వడు. హీ విల్ గివ్ యూ inside of your spirit. Praise the Lord. అందుకోసమే as you grow in the spirit, you grow in all the ways of your life. Praise the Lord. కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లని రీతిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్తావు. ఆత్మలో వర్ధిల్లలేదా నువ్వు అస్సలు వర్ధిల్లదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రైస్తవుడు అన్న పదంలో క్రీస్తుని తీసేయండి, ఊడిపోతాం కదండి. క్రైస్తవుడు అన్న పదంలో క్రీస్తు తీస్తే ఊడిపోతాం. క్రైస్తవురాలు అన్న పదంలోని క్రీస్తుని తీస్తాం అనుకోండి, రాలిపోతాం. క్రిస్టియన్ మీరు దొరలు కదా, మీరు క్రిస్టియన్ అన్న పదంలోని క్రైస్తుని తీసేమని ఏమంటాడండి? I am nothing. You will be nothing when you remove Christ from your life. కాబట్టి క్రీస్తు లేకుండా నువ్వు ఏది చేయలేవు. కాబట్టి ఆయనతో ఉండి ఆయనలో ఉండి సమస్తాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీనికి స్తోత్రం హల్లెలూయా. ప్రభువు ఈ దినాన మనతో మాట్లాడే మాట ఏంటంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడంటే మరొక పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా గనక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. చెయ్యాలనుకుంది చేయలేకపోతున్నారు, చేయవలసింది చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఆత్మానుసారం నడవకపోవడం అన్నారు. ఈ దినాన లెట్ ద హోలీ స్పిరిట్ లీడ్ your life in Jesus name. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను తన ఆత్మానుసారంగా నడిపించును గాక. ఆమేన్. కాబట్టి ఎలాగైనా ఆత్మానుసారంగా నడిపిస్తారంటే ఆయన మనకి సహాయము చేయువాడే ఉన్నాడు. దీని స్వతమనుడియా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడంటే సహాయకర్తగా ఇచ్చాడు. దీని స్వతమనుడియా. చూడండి, మనము యోహాను సువార్త 16వ అధ్యాయం తీసుకుందాము. ఆఖరి వచనాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము ఆఖరి వచనం ఎవరైనా తీసుకున్నారంటే కనుక చదివి మీ సహాయం చేయాలని కోరుచున్నాం. యోహాను సువార్త 15 26వ వచనం చూద్దాం. తండ్రి యొద్ద నుండి
మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త ఆ, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ ఎవరనంటే ఆదరణకర్త. అందరూ చెప్తాం ఆదరణకర్త. హీఈస్ ఎ కంఫర్టర్. ఐ టెల్ యూ, నో person in your life can give you or bring you the comfort except the Holy Spirit. Praise the Lord, hallelujah. If you allow the Holy Spirit to give you the comfort, He will give you exactly the way that you want a comfort in your life. ఆయన ఇచ్చేటువంటి ఆదరణ నిరాధారంగా ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడాను శ్రేష్టమైన ఆదరణగా పరిగణించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని సందులో దేవుడు ఏ ఆదరణ ఇవ్వాలనుకుంటున్నారంటే ఎవ్వరు ఇవ్వనటువంటి ప్రత్యేకమైన ఆదరణను పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడు గాక. ఆమేన్. ఈ మాట మరి నిశ్చయం కూడా దేవుని వాక్యంలో పొందుపరచడం కలిగిన కారణం ఏంటంటే మన అందరి జీవితాల్లో కూడా దేవుడు అటువంటి విధంగా ఆదరణ ఇవ్వడం కోసం ఆయన ఏం చేస్తానంటే తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి ఈ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గురించి మీకు సాక్ష్యం ఇచ్చే విధంగా సహాయం చేస్తున్నాడు. ఇందాకలో వచ్చి సహోదరులు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. దేవునిలో చాలా సంతోషం. మీరు పులిపిట్ మీకు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుని కొరకు సాక్షులుగా ఉంటున్నారు. సాక్ష్యంగా సంఘంలో ఉండడం మాత్రమే కాదు, మీరున్న ప్రతి స్థలంలో ప్రభు కొరకు సాక్షులుగా సాగిపోతురు కాక. ఆమె దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు అని చెప్పి అంటుంది. అంటే వాళ్ళ మాట మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడారంటే ఆ పదము యెరూషలేములో మాట్లాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఎక్కడ మొట్టమొదటిగా సాక్ష్యాన్ని ప్రారంభించాలంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ప్రారంభించాలి సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఎంట గెలిచి రచ్చగలవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చాలామంది అంటే రచ్చ గెలిచేసి ఇంట్లోకి వెళ్ళకుండా ఉంటాడు. కాబట్టి పైన పెట్టారం, లోన లొటారం. కాబట్టి అలా ఉండడానికి వీల్లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పైన లోపల కూడా కాదు, కానీ మొట్టమొదటి నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రభు కొరకు సాక్షిగా నిలబడుదువుగాక. ఆమె అందుకోసం చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే ఇక్కడ తీసుకెళ్ళిపో ప్రభు, అక్కడ తీసుకెళ్ళిపో ప్రభు, అక్కడికి వెళ్తాను ప్రభు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు ఏం చేస్తారంటే హీ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ యూ, దెన్ హీ విల్ మేక్ యూ, దెన్ హీ విల్ టేక్ యూ. దేవుని స్తోత్రం. దేవుని సేవ అంటే ఆషామాషి పని కాదు. దేవుని ద్వారా దేవుని పని అంటే ఆషామాషి పని కాదు. దేవుడు బద్దలు కొట్టేస్తాడు. దేవుడు మామూలుగా ఉంచాడు. దేవుని ద్వారా అనేకమైన పరిస్థితులు, బాధలు, వ్యాధులు ఇవన్నీ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే బద్దలైపోయి నా వల్ల కాదని చెప్పి విడిచిపెడతారో అప్పుడు వచ్చి దేవుడు సహాయం చేసి మిమ్మల్ని లేవనెత్తాడు. అక్కడ తెలుసుకుంటారు మన దేవుని యొక్క సత్తా ఏంటో. చప్పటి కూడా దేవుని శుద్ధ దేవునికి స్తోత్రం. మీ మరణకరమైన పరిస్థితుల్లో ఉంటే కనుక, ఏదైనా వేదనకరమైన పరిస్థితులు ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని అట్టి రీతిగా సహాయం చేసి ఉన్నతమైన స్థితికి లేవనెత్తును గాక. ఆమేన్. కాబట్టి విషయం కూడాను దేవుని సందులో దేవుడు అట్టి రీతిగా మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆఖరిగా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి వాక్యము మరి ఆ యొక్క రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం 28వ వచనంలో మనం చూసుకుంటాము. చదివిన తీసుకున్నారు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడాను ఈ విజ్ఞాపనలు దేనికోసం చేస్తానంటే మన మేలు కొరకు, మన బాగు కొరకు, మన శ్రేష్టమైన స్థితి కొరకు దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మొన్న మధ్యలో దుబాయ్లో సహోదరుడు మరి తెల్లవారి ప్రార్థన చేయమని చెప్పినాడు. ఈరోజు నాకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇస్తారండి కంపెనీలోని. మరి ప్రార్థన చేసి మరి నిశ్చయం కూడాను మరి ఇంక్రిమెంట్ పొందే విధంగా కూడాను నా కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఆయనకి ఇంక్రిమెంట్ కాదు కదా, మరి ఆ యొక్క కంపెనీలో ఈ రోజు నువ్వు పనిచేయడానికి వీలు లేదు, మరి యువర్ రిడెండెంట్ అని చెప్పేసి ఆ యొక్క మరి తన కంపెనీ నుంచి తీసేసినప్పుడు అతను అనుకున్నాడు ఇదేంటి నేను ప్రమోషన్ కోసం వస్తే కనుక ఉనదూడిపోయింది ఏంటని చెప్పేసి బాధపడతా ఆ దారిలో వస్తా కూడా ఒకటే మాట అనుకున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు నిశ్చయంగా వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆ దినాన మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా కూడా ప్రత్యేకమైన ఉన్నతమైన రెండింతలు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పి వాగ్దానం చేసావు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా వస్తా ఉంటే తన కారు టైర్ పంచర్ అయిపోయేసరికి రోడ్డు పక్కన ఆపి ఎలాగ చేయాలా, అసలే ఇక్కడ ఉద్యోగం ఊడిపోయింది, ఆ తర్వాత ఏమో ఇక్కడేమో ఆ టైర్ పంక్చర్ అయిపోయింది, ఆ దుబాయ్లో వేడి మామూలుగా ఉండదు, ఇక్కడైతే ఎంత చల్లగా ఉందో. దీని స్తోత్రం. చెమటలు కాకుండా ఏసీలు ఉన్నట్టుగా ఉంది. దీని స్తోత్రం. అక్కడ రండి మీకు మేము అట్లు
కోడిగుడ్లు ఇంట్లో వేసుకోము, రోడ్డు మీద వేసుకుంటాం. రోడ్డు మీద వేస్తే చాలా అట్టు ఉడికిపోతుంది, దీని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అటువంటి వేడిలో పాపం ఆ కారు అక్కడ పెట్టేసి అతను అలాగ రోడ్డు మీద ఉంటే ఒక BMW కారులోని ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి అతని పరిస్థితిని చూసి రోడ్డు పక్కన ఆపి అతను లిఫ్ట్ ఇచ్చి తీసుకుని వెళ్తే దారిలో మాట్లాడుతూ ఉన్నాడట. ఏంటి అని చెప్తుంటే, సరే నా కారు దిగబట్టడం కోసం మెకానిక్ కోసము నన్ను దిగబెట్టాడని చెప్పి తీసుకెళ్తా మధ్యలో మాట్లాడుకుంటా ఉంటే అతనితో ఆ విషయం చెప్పాడు. ఇది తెల్లవారు నా ఉద్యోగం పోయింది, ఈ కారు ఇలాగ అయిపోయిందని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే, కరెక్ట్గా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి కావాల్సినటువంటి వ్యక్తి అనంట. కాబట్టి అతను నువ్వు ఎంత జీతం కావాలని కోరుకుంటున్నావు అంటే, నాకు ఫలానా కంపెనీలో ఎంత జీతం ఉందంటే కనుక దాని జీతానికి 2 జీతం అక్కడికక్కడ ఆ కారులోనే అతను ఇచ్చేసి అప్పుడే అతనికి ఉద్యోగాన్ని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కీడు చాటున దేవుడు మేలు దాచి ఉంచేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆఖరిలో కూడా దేవుడు అద్భుతాన్ని చేసేవాడు ఉన్నాడు. నీవు ఏ సమస్యను కూడా, నీకు ఉన్నటువంటి ఏ బాధను కూడాను దేవుడి నుంచి దూరం చేయదు, కానీ దేవునికి దగ్గరగా తీసుకొచ్చేస్తుంది. ఒకసారి మీరు గుండెల మీద చేటుకొని చూసుకుంటే కనుక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడాను దేవునికి దగ్గరగా తీసుకొచ్చినాయి, కానీ దేవునికి దూరంగా మాత్రం తీసుకెళ్ళలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని ద్వారా ఎవ్రీ ప్రాబ్లం దట్ విల్ నాట్ డ్రైవ్ యూ అవే ఫ్రమ్ గాడ్, ఇట్ విల్ డ్రైవ్ యూ టువర్డ్స్ గాడ్. కాబట్టి దేవుని సందులో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా, విస్మరించకుండా దేవుని సందులో స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఎప్పుడైతే దేవుని సందులో ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ ఆశ భంగము కానేరదు. యువర్ ఎక్స్పెక్టేషన్ విల్ నెవర్ బి కట్ ఆఫ్. దేవుడు నువ్వు ఆశించింది అనుభవించే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మ నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఆఖరిగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, మరి the Holy Spirit, he will bring our prayers and he will interpret in the presence of God and he will take it in the presence of God. కాబట్టి మనకున్నటువంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క ఆత్మ దేవుడు దాన్ని తర్జుమా చేసి అసలు సిసలైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన అక్కడ పంపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, స్తోత్రములు స్తుతులు చెల్లించడం మాత్రం కాదు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాలను వినియోగించుకుని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇరాన్ దేశంలో నేను ఉన్నప్పుడు ఒక చైనా వ్యక్తితో నేను వెళ్ళాను. మామూలుగా సాధారణంగా మేము ఇరాన్ దేశం వెళ్ళి సువార్త చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అది నేను చైనా వ్యక్తి వెళ్ళడంతో ఇరాన్లో మళ్ళీ అంత సువార్త అంతా చేసి తిరిగి వచ్చేసి ఫ్లైట్ దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్ కూడాను ఆ యొక్క ఇరాన్ అధికారులు అన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, ఎవరెవరిని కలిసి వచ్చారు అంతా మాకు చెప్తా ఇవ్వండి, లేదంటే మిమ్మల్ని విడిచిపెట్టమన్నారు. అయ్యే బాబోయ్, ఎవరు చెప్పు, ఆ ఇరాన్ దేశంలో కనుక ఒక్క చోట ఎక్కడైనా మనము రక్షణ సువార్త చెప్పామనంటే కనుక, బైబిల్ ఇచ్చామనంటే కనుక ఉరేసేస్తారు, జైల్లో వేసేస్తారు, భయంకరమైన బాధలు. అక్కడంతా అండర్ గ్రౌండ్ చర్చెస్. కానీ అక్కడ ఏమీ చెప్పలేని దుస్థితి. ఎంత చెప్పినా వారు ఒప్పుకోవట్లేదు. మా స్టాంపులు చూశారు, అమెరికా స్టాంపులు, యూరోప్ స్టాంపులు, ఇజ్రాయెల్ స్టాంపులు, ఇవన్నీ చూసి మీరేంటి రాయబారులా, మీరు స్పైలా, ఇదా అని చెప్పి చిత్రహింసలు పెట్టి మా మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి వారెంట్ చేసి ఇంకా టెహరాన్కి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల మాత్రం ఇంత జరుగుతుంటే ఒకటి అనిపించింది, ఎంత బోధ చేసి మేము చేసినటువంటి బోధను మేము ప్రాక్టీస్ చేయకపోతే కనుక మేము సున్నా. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి బోధకు లేనటువంటి వారు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బోధ మాకు వర్తించాలి, మాకు వర్తించిన బోధ మీకు వర్తించదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను మేము ఆ యొక్క బోధించింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునిలో మనం ప్రార్థన చేయాలన్నప్పుడు వెంటనే కూడాను నేను దేవుని సందులో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుండగా, ఆయన సందులో అన్ని భాషల్లో స్తుతిస్తుండగా ఏమైందంటే, ఆ అధికారి అంతా ప్రోగ్రామ్ తయారు చేసి, ప్రొసీజర్ తయారు చేసి, డాక్యుమెంట్ తయారు చేసి పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అయిపోయింది. ఇరాన్ జైల్లోకి వెళ్ళాడంటే బయటకు రావడం చాలా కష్టం. ఎప్పుడు తీసుకొస్తాడు, ఎక్కడ తీసుకొస్తాడు, మా స్నేహితులు అనేక మంది అక్కడ మగ్గిపోయారు దేవుళ్ళ. కానీ ఆ ప్రార్థన విజ్ఞాపన చేసిన వెంటనే when I started praying, somehow his mind changed. He told, okay, you can go and take the flight. Praise the Lord. సడన్గా అన్నాడన్నమాట. ఆయన అరెస్ట్ వారెంట్ అంతా అయిపోయి వెళ్ళిపోవాల్సింది. ఆయన అన్నాడు, సర్లే వెళ్ళండి, మీరు ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోండి దుబాయ్ అని చెప్పేసి పంపిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ దినాన విడిచిపెట్టబడ్డాము, అనేకమైన ప్రాంతాలకు తిరిగి సేవ చేయడానికి దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. రిస్క్ అండ్ రివార్డ్ ట్రావెల్స్ టుగెదర్. దేవుని కొరకు రిస్క్ చేస్తే దేవుడు తప్పకుండా రివార్డ్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము తన ప్రాణాన్ని ఎవరైనా రక్షించుకుని కోరాడో దాన్ని పోగొట్టేసుకుంటాడు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం తన ప్రాణాన్ని పనంగా ఎవరు పడతాడో దాన్ని పొందేసుకుంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇదన ప్రాణం కన్నా మిన్నగా ప్రభుని ప్రేమించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అంటే తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, ఎవరినైనా తండ్రి కన్నా, అంటే పరలోకం తండ్రి కన్నా, దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తే కనుక దేవుడు దాన్ని దూరం చేసేస్తాడు. దేవుని స్తోత్రం. అకస్మాత్ జాగ్రత్త.
మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, భార్య భర్త బిడ్డలు కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకుందురుగాక. ఆమె కాబట్టి దేవునికి మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇది దేవుని ప్రేమించు వారికి అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు. కాబట్టి ఇది దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా అటువంటి ప్రార్థన చేయాలని కోరుకుంటుండగా అందరూ కళ్ళు మూసుకొని ఇది ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన ద్వారా మీ జీవితాలను దేవుడు మార్చబోతున్నాడు, మహిమలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమ పరచబడకపోతే కనుక పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. If you want the spirit of the Lord to be released, you need to glorify the name of Jesus. If Jesus is not being glorified, spirit will not be issued to you. కాబట్టి ఇది మొట్టమొదటి నువ్వు ఏం చేయాలంటే, ఆత్మ కావాలి అన్నవారు ప్రభువుని మహిమపరచాలి, ప్రభువు నా మహిమార్థమే నిలబడాలి. కాబట్టి ఇది మనమందరం కూడాను ప్రభు కొరకు ఆయన నా మహిమార్థమే మనం దేవుని సందులో నిలబడదుము గాక. అవును, నేను ఈ దినం మొదలుకొని ఆయన ఆత్మ ఇచ్చేటువంటి వాక్కుల కొరకు, ఆయన ఆత్మ కొరకే జీవిస్తాను అన్నవారు ఎవరైనా కనుక ఇప్పుడే మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఒకవేళ మీరు దేవుని సందులో నిలబడడం కోసం, దేవుని సందులో ఉండడం కోసము బాప్తిజం అడ్డంగా ఉంటే కనుక దాన్ని తీసేసుకోండి. ఒకవేళ దేవుని సందులో రావడం కోసము, ఆత్మలో జీవించడం కోసము ఏదైనా అడ్డంకం ఉందా, పాపం అడ్డంకం ఉందా, లోకం అడ్డంకం ఉందా, వేరే ఏ అడ్డంకం ఉందా, దాన్ని తొలగించేసుకోండి. దేవుని కొరకు దేన్నైనా తృణీకరించుకోండి, దేవుణ్ణి పొందేసుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, అద్వితీయంగా మలుస్తాడు గంట. కాబట్టి ఇదన్న దేవుడు ఏం కోరుతున్నాడంటే, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఇదన్న నీ బలహీనతలు నువ్వు ఉన్నావని దేవునికి తెలుసు, నీ బలహీనతలు నువ్వు దాన్ని జయించలేకపోతున్నావు దేవుడు తెలుసు. అందుకోసం దేవుడు ఏం చెప్పినట్టే నీలో తన ఆత్మను ఉంచాడు. దేవుని ద్వారా దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. తన పాపంలో ఉన్నప్పుడు నా యొద్ద నుంచి నీ ఆత్మను తీసివేయకము అని అంటున్నాడు. టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. ఎప్పుడు ఆ మాట అన్నాడంటే పాపంలో ఉన్నప్పుడు అన్నమాట అన్నాడు. ఇదైనా నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎక్కడ ఆత్మ ఉందంటే అక్కడే ఉంటుంది, ఆత్మ కుచించుకుపోతుంది. కానీ ఎప్పుడైతే నీవు దేవుని సందులో నీ పాపాన్ని విస్మరిస్తావో, విడిచిపెడతావో, దేవుడు తన ఆత్మను విడిచిపెడతాడు. ఆ యొక్క విస్మరించకుండా తన ఆత్మ ద్వారా నీతో జీవాన్ని దయచేస్తాడు. ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నాము. దీనిలో ఆత్మ మరి నిశ్చయం కూడాను, దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అన్నాడు. క్రీస్తు ఆత్మ మీలో మరి మీ శరీరంలో మరి జీవిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఆ యొక్క చావులోంచి, మృతుల్లో నుంచి లేపినటువంటి ఆత్మ మీలో జీవిస్తే కనుక మిమ్మల్ని కూడాను మరణకరమైన ప్రతి పరిస్థితుల నుంచి లేపగలదు. ఈ దిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ పునరుద్ధాన దిన మనం ఆరాధన చేసుకోవడానికి ఆస్కారం ఎందుకు కలిగిందంటే, ఆత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపాడు. ఆ లేపినటువంటి ఆత్మదేవుడు ఈ దినాన కూడాను మిమ్మల్ని తన ఆత్మలో మరణకరమైన పరిస్థితుల నుంచి లేపును గాక. ఆమేన్. కనుక ఇప్పుడే మనమందరం కూడాను ప్రార్థన చేసుకున్నాం. అవును, నాకు అటువంటి ఆత్మ కావాలి, ఈ దినమే కావాలన్న వారు లేచి నిలబడదాము. నాతో పాటు అంగీకరించి ఏకీభవించి ఎవరినైనా కూడా దేవుడు ఆత్మతో నింపుతానని చెప్పి అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, అంచు దినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ ద ఫస్ట్ ఎలిజిబిలిటీ షుడ్ బి ఏ హ్యూమన్ బీయింగ్. మనుషులందరి మీద ఆయన కుమ్మరిస్తానన్నాడు. నువ్వు మనిషి అవడమే దేవునికి మొట్టమొదటి అర్హత. ఆ తర్వాత నీవు దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే అప్పచెప్పుకున్నావో, దేవుడిని సమర్పించుకున్నావో, దేవుడు తన ఆత్మాభిషేకాన్ని నీలో నింపుతావు. ఎందుకంటే నీవు ఆత్మీయ ఉన్నావు, నీవు శరీరము కాదు, కానీ నీవు ఆత్మీయ ఉన్నాడు. అందుకోసం దేవుడు నీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా కావాలంటే నీ ఆత్మలోనికే ఇస్తాడు. ఈ దినాన నీవు ఒకవేళ బాప్తిజమము పొందకుండా లేదంటే దేవునికి దూరంగా ఉంటే కనుక కడగలేనటువంటి మురికిగా ఉన్నటువంటి నీళ్ళ గ్లాసులోనికి మనము నీళ్లు వేసి తాగలేము. ఆ దినాన అదే విధంగా కూడా దేవుడు నీవు బాప్తిజము తీసుకోకపోతే కనుక, రక్షణ పొందకపోతే కనుక ఆ మురికిగా ఉన్నటువంటి నీ పాత్రలోనికి ఆయన పరిశుద్ధాత్మ జీవజలాన్ని కొమ్మరించలేడు. కాబట్టి నువ్వు దాన్ని కడిగి వేసుకోవడం కోసం బాప్తిజం కావాలా, కడిగి వేసుకోవడం కోసం యేసు రక్తం కావాలా, కడిగి వేసుకో. కానీ మొత్తానికి ఏదైనా చేసి కడిగి వేసుకుని సిద్ధపడు. ఆయన ఆత్మను దండిగా మెండుగా జీవజలాన్ని కొమ్మరిస్తాడు, ఆయన నింపుతాడు. ఈ సంవత్సరం పొంగి పొర్లే సంవత్సరము
ఈ మాసం 7వ మాసము అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి కార్యములు సంపూర్తి అయిపోను గాక. ఇంతవరకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రతి పనిలో సంపూర్ణతను దేవుడు అనుగ్రహించును గాక. చాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు నడిపించును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ నాకు కావాలి అన్నవారు నిశ్చయంగా అవును ప్రభువా, నిశ్చయంగా నాలోనికి రండి అని చెప్పి ఇప్పుడే ప్రార్థన చేద్దాం. దేవుని సందులో ఆత్మను పొందుకుందాము. ఇది మొదలుకొని ఆత్మానుసారంగా నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే ఉంటానేసయ్యా. హృదయాన్ని నుంచి పాడతాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏది లేసేస్తా పాడతాం. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదియ సమానము. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదియ సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఇది ఆయన ఉంటే మనకు చాలు. ఆయన చాలు, ఆయన చాలు దేవుడు. ఈ దినన నువ్వు ఎంత సంపాదించినా చాలదు. ఎంత సంపాదనకు అంత ఖర్చే. ఒకరు సంపాదిస్తున్నప్పుడు ఒకంత ఖర్చు, ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు రెండంతులు ఖర్చు. కాబట్టి ఎంత సంపాదించినా అంత ఖర్చు అయితే ఇది ఎంత చేసినా ఏది చేసినా సంతోషం అనేది ఇందులో పొందుకోలేవు. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారిలో మాత్రమే ఉంది. ఆయన్ని ఇప్పుడే పొందుకుందాము. అద్వితీయమైనప్పుడు ఆ దేవుని ఇప్పుడు పొందుకుంటే మీ జీవితంలో అద్భుత కార్యాలు ఆయన చేసి చూపిస్తాడు. ఇప్పుడే నాకు పరిశుద్ధాత్మ కావాలన్న వారు ఒక హస్తాన్ని ప్రభు వైపు చాపండి. ఇప్పుడే ప్రార్థన చేస్తాను. యేసు క్రీస్తు ప్రభుల వారు అటువంటి ఆత్మ అభిషేకాన్ని ఇప్పుడే మనకు అనుగ్రహించును గాక. మీరు చిన్న పిల్లలైనా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానాడు. ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడుదురు గాక. ఇప్పుడే యేసు నామములో రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడే ఉన్నాడు. యేసు నామములో రిసీవ్ ఇట్. I see some people are asking for the gifts of the Holy Spirit. The Lord is granting you right now. The Lord is releasing it right now. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా దేవుని సందులో చూస్తున్నాను. ఇప్పుడే ఆత్మ దేవుడు మీలో ఉన్నటువంటి ఒక పోతను దేవుడు తీసేస్తున్నాడు. ఒకలాంటి ఒక స్వభావం మీలో ఉంది. కొన్నిసార్లు మీరు ఎందుకు చేస్తున్నారో ఆ యొక్క నైజము స్వభావం మీకు తెలియదు. ఆ స్వభావం మీలో వచ్చేసింది. ఇప్పుడే ఆ స్వభావం నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. తన ఆత్మ అభిషేకం ద్వారా విడిపిస్తున్నాడు. కొన్ని రోగాలను దేవుడు తీసేస్తున్నాడు. పైన అనేకమైన సంవత్సరాలుగా మీ మీద పోతగా ఉన్నటువంటి రోగము, భయంకరమైన వేదక
ఉన్న రోగాన్ని దేవుడు ఇప్పుడే తీసేస్తున్నాడు. ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ రైట్ నౌ. ద హీలింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ. బ్లడ్ ఆఫ్ జీసస్ సర్ప్లస్ ఇన్ దిస్ ప్లేస్. ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ రైట్ నౌ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. టచ్ దెమ్ మాస్టర్ ఫాదర్ గాడ్. ఇప్పుడే దేవుడు నా మహిమార్థమే దేవుడు అద్వితీయ కార్యములు యేసు నామములో చేయను గాక. ఇగో కొంతమందిలో ఆ వణుకును దేవుడు పుట్టిస్తున్నాడు, వేడిని పుట్టిస్తున్నాడు. ఇప్పుడే యేసు నామములో రిసీవ్ దట్ స్పిరిట్. ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ రిసీవ్ ద స్పిరిట్, క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మేకా రైట్ నౌ. ఇప్పుడే దేవుడు నా మహిమార్థమే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నామంటే గట్టిగా చేపట్టి కూడా ప్రభువా నీవు నన్ను నింపిన విధానం బట్టి స్తుతులు అని చెప్పి ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా రిసీవ్ 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 ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడైన తండ్రి, ఇది నన్న మీరు మాకు ఎలాగైనా యుక్తంగా ప్రార్థన చేయాలని నేర్పారు. అపవాది అయినటువంటి సాతాను గాడు ఎవరిని మింగుదమా అని చెప్పి తిరుగులాడుచున్నాడు. ప్రభా, ఇది నన్న మీ ఆత్మను పొందుకున్న ప్రతి బిడ్డ మీ ఆత్మానుసారంగా ప్రార్థన చేయడానికి సిద్ధపరచబడుతురు గాక. అడ్డంకమును తొలగిపోను గాక. అభివృద్ధి ఆశీర్వాదము కలుగును గాక. వాక్యమందు మీరు పొందుపరిచినటువంటి ప్రతి వాగ్దానము వారి జీవితం నెరవేర్చి అందుకొరకు వారు నిలబెట్టి దిన ఆశీర్వాదములతో నింపి నడిపించమని తోడేయండి. మన యేసు నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి ఆమేన్. చెప్పలు కూడా దేవుని చూద్దాం. దేనికి థ్యాంక్ యూ సో మచ్. మరి దేవుని నా మహిమార్థమే మరి దేవసంలో మరి మా యొక్క మిడిల్ ఈస్ట్ కోసం, దుబాయ్ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా కూడాను మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరగనటువంటి వారు రక్షణ లేకుండా నశించిపోతున్నారు. మరి అనేక మంది ప్రభుని నమ్మిన వారిని చంపేస్తున్నారు. ప్రభు నమ్మిన వారికి అనేకమైన సమస్యలు వస్తున్నాయి. మీరు చేసే ప్రార్థన ఆ దేశాన్ని రక్షిస్తుంది. దీని స్తోత్రములుడియా. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా వెళ్తా ఒక అప్పు చేసి వెళ్ళిపోయాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. కాబట్టి ఆ సువార్తను ప్రకటించే భాగ్యం మీకు లేకపోతే సువార్త ప్రకటించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆ సువార్తను మీ ప్రార్థన ద్వారా వారి ద్వారా ప్రకటించి తద్వారా వారిని రక్షణలోకి తీసుకుని వస్తాడు. అనేక మంది ఆరోగ్యులు రక్షణ జ్ఞానంలోకి వస్తున్నారు. మిడిల్ ఈస్ట్ కనుక రక్షించబడితే కనుక ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి సువార్త చేరిపోయినట్టే. అప్పుడు దేవుని రాకడ ప్రపంచంలో అన్ని ప్రాంతంలో సువార్త వెళ్ళకపోతే కానీ దేవుడు రాదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కాబట్టి దానికోసం మేము పాటుపడుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా మీరు దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు తద్వారా మిడిల్ ఈస్ట్ని దేవుడికి సొంతము చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.